ఇది పార్వతీపురం మన్యం జిల్లా బావిని మండలం పిల్లిమరి గ్రామం నొలగజోడు ఆర్బీకే తెల్లవారు 6 గంటలకి ధాన్యం లోడ్ చేసామండి. ఇంతవరకు మాకు ట్రక్ సీట్ ఇవ్వలేదు. 8 గంటలకు షెడ్యూల్ ఇచ్చారు, ట్రక్ సీట్లు ఇవ్వట్లేదు. దళారికి అయితే తొందరగా ఇచ్చేస్తాను, వాళ్ళు ఎక్కడో ఉండి డ్యూటీ చేస్తారు. కనీసం సచివాలయంకి వెళ్ళినా ఎవరు అందుబాటులో లేరు, ఎవరు పట్టించుకోవట్లేదు ఫోన్ చేసినా. పేరు వేరయ్య అండి. నేను 10 ఎకరాలు పత్తి పంట వేశాను. మొన్న తుఫానుకి కారణంగా దెబ్బతిని కింటాకు 5 క్వింటాలు దిగుబడి వచ్చింది. ఈ వచ్చిన 5 క్వింటాలను కూడా సిసిఐ గవర్నమెంట్ వారికి తిరుమలగిరి మిల్లుకి పంపిస్తే 3 సార్లు రిజెక్ట్గా దింపుకోలేదు. మరీ రైతుల పరిస్థితి తీవ్రంగా ఉంది. మీరు ఏదో ఒక రేట్ వేసి దించుకుంటే మంచిది. 6,000 కానీ 7,000 కానీ ఎనికి పంపించకుండా అసలు సీసీఐలో పాస్ కార్ట్ ఎదురు ఈ పత్తి కూడా ఇంత తెల్లకుండా పత్తి కూడా సీసీఐలో దించుకోకుండా రైతుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ప్రభుత్వం చేయాల్సిన పనులు మాకు నచ్చట్లేదు. పోయిన ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. పత్తి తీసే మరి రైతుల్ని అపోజిపాలు చేసి రైతులు అప్పులు పాలయ్యి దీనస్థితిలో ఉన్నారు. దయచేసి గవర్నమెంట్ ఆదుకొని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సీసీఐ గవర్నమెంట్ కొనకపోతే 6,000కి దళారుల మధ్యలో ధరలకు అమ్ముకోవాల్సి వస్తుంది. సీసీఐ గవర్నమెంట్ ఆదుకొని ప్రభుత్వం సీసీఐ వారిని చర్య తీసుకొని రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. గత ప్రభుత్వంలో తుఫాను దెబ్బతిన్న వాటికి ఇన్సూరెన్స్గా ప్రభుత్వం రైతులకి ఏర్పాటు చేసింది అమౌంట్ని ఈ ప్రభుత్వం కూడా ఆదుకొని రైతులను ఆదుకొని పోయిన తుఫాన్లకి నష్టపరిహారం అందించవలసిందిగా గవర్నమెంట్ని ఆదేశించడం జరుగుతుంది.